వెల్కమ్ టు తాజా వార్తలు. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చిన కీలక హామీలను రాష్ట్రంలో అమలు చేసే దిశగా కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పెన్షన్ల పెంపు, ఉచిత ఇసుక విధానం లాంటి పథకాలను విజయవంతంగా ప్రవేశపెట్టిన చంద్రబాబు సర్కార్ ఇప్పుడు మరో 2 పథకాలు శ్రీకారం చుట్టేందుకు సిద్ధమైంది. ఏపీలోని మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్న ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్పై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అన్నా క్యాంటీన్లను ఆగస్టు 15వ తేదీ నుండి ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఇక అదే రోజున మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని సైతం మొదలు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ పథకం అమలు విధానంపై అధికారులు తుది కసరత్తు చేస్తున్నారట. జూలై 16న జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందట. ఇక అన్ని కుదిరితే ఆగస్టు 15న సీఎం చంద్రబాబు విశాఖ వేదికగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్ కు పచ్చజెండా ఊపనున్నారు. మరోవైపు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంపై ఇప్పటికే ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణలో పథకం అమలవుతున్న తీరుపై అధ్యయనం చేశారు. అందుకు సంబంధించిన నివేదికలను సైతం రాష్ట్ర ప్రభుత్వానికి అందించారు. ఈ పథకం అమలు తర్వాత ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం ఎంత, పథకం అమలులో తలెత్తే సమస్యలు ఏంటి, ఆర్థికంగా తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై ఆర్టీసీ అధికారులు నివేదికలను సిద్ధం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రూట్లలోనూ ఈ పథకాన్ని అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటోంది రాష్ట్ర ప్రభుత్వం. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.